కొంచెం అది ఆన్ చేయండి. ఈ రోజు న్యూస్ ఏంటో తెలుసుకోండి. భయపడక, ఇదిగో వస్తున్నా. వచ్చేసా కదా, బయటికి రా. నా మాట విను. చూడు, నన్ను చూడు. ఇక్కడ ఆడుకోవద్దని చెప్తున్నాను కదా. అరే పక్కకి వెళ్ళి ఆడుకోండిరా, వెళ్ళండి. ఒక్క నిమిషం ఆపరా. సరేలే. చూడండి, చాలా తాజాగా ఉన్నాయి. ఈ కొట్లో నాది మాత్రమే బాగుంటుంది. అవును, మార్కెట్ 7 గంటలకల్లా క్లోజ్ చేస్తారట. సరే, ఫ్రెష్ గా ఉంది, నేను తీసుకువెళ్తాను. త్వరగా వచ్చేయండి, నేను బయలుదేరుతాను. ముందు దీన్ని ఇచ్చేయాలి. హాయ్ సార్. హలో. హలో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నా. మంచిది. హలో బ్రదర్. మా అమ్మ నాన్న ఎవరి వల్ల చనిపోయారు, ఎలా చనిపోయారో నీకు తెలుసు కదా. నీ కుటుంబ సభ్యుల గురించి నాకు ఏమీ తెలియదంటావా? వాళ్ళు నాకు కొత్త వాళ్ళంటావా? నేను వాళ్ళ గురించి ఎలా మర్చిపోతాను? వాడు బయటికి వచ్చాడు, వాడి చోటికి ఇప్పుడు వాడు వెళ్తున్నాడు. నేను వెళ్ళి వాడిని చూడాలి, వాడి కళ్ళల్లోకి చూడాలి. తను చూడడానికి ఎలా ఉంటాడో కూడా తెలియదు. వాడి అడ్రస్ నా దగ్గర ఉంది. మొహం కడుక్కో. నేను పట్టుకుంటాను. నిల్చో.
హలో రివార్డ్. హలో మిస్టర్ కోబియన్. చెప్పండి, మీకోసం నేనేం చేయాలి? ఎందుకు అలా ఉన్నారు? నేను మీకు ముందే చెప్పాను కదా, మీకోసం నేను ఏమైనా చేస్తానని. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు, నీకోసం ప్రెసెంట్ తీసుకుని వస్తాను. సరే పద వెళ్దాం. సురేన్, ఆయనే లోపలికి వెళ్ళమన్నారు. సిస్టర్, మీకోసం అతను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఈ మార్బుల్ టేబుల్ ని చూసారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ శ్మశానంలో ఫ్రీగా ఒక చోటు ఉంది. అందుకని మనం చనిపోతావా ఏంటి? అందుకని మీరు ఆయన మీద అంత కోపడాల్సిన అవసరమే లేదు. ఆయన మిమ్మల్ని నేను ఇష్టపడుతున్నారు. ప్రేమించట్లేదు. శ్మశానానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. నాకు నచ్చలేదు. ఆయన నేను పెళ్లి చేసుకోవాలని నువ్వెందుకు ఇష్టపడుతున్నావు? ముందు కాలేజీలో గ్రాడ్యుయేషన్ అవ్వాలి. మీ సంతోషమే నాకు ముఖ్యం. కానీ నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలనే అనిపిస్తోంది. మీరు అలా చేయాల్సిన అవసరమే లేదు. దీన్ని తీసుకో. ఏంటిది? నేను వాడితో మాట్లాడదలుచుకోలేదు. తన కళ్ళలోకి చూస్తే మాత్రం చాలా. లోపల తను ఎంతకాలం ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి వాడి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తే నీ మెడ విరిచేస్తాడు. ఓకే, గుడ్ లక్ రాబర్ట్. వాచ్ చాలా బాగుంది. ఏంటి అలాగే కూర్చున్నావు? సిల్వర్ స్టార్ స్టాలిన్ లాగా నాకు హెయిర్ కట్ చేయి. మిల్లర్, ఈ రోజు ఉదయం ఒక పిల్లినో ఎలకల బోనో తెమ్మని చెప్పాను కదా, అది మానేసి అవన్నీ తీసుకొచ్చా. ఏంటి మళ్ళా కోపం వచ్చిందా? నీకు ఇవి తప్ప ఇంకేమీ కనిపించలేదా? ఎందుకని ఇవన్నీ మోసుకుని వచ్చా? మన ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంది. ఇప్పుడే కాల్ వచ్చింది. వాళ్ళిద్దరూ మనం చూడ్డానికి వస్తున్నారంట. అది మన ఇంటికి వచ్చి ఇంటి ముందు నుంచోవడం నాకు అస్సలు నచ్చడం లేదు, చెప్తున్నాను కదా. ఇక్కడ చూడండి, తను మన అమ్మాయి, అది గుర్తుంచుకోండి. నాకు తెలుసులే. పెళ్లి చెయ్యాలనుకున్నాను కానీ వద్దని వెళ్ళిపోయింది. నాకెంత బాధగా ఉంటుంది. మర్చిపోయావా? 3 సంవత్సరాలుగా నేనెంత మదన పడుతున్నానో నీకేం తెలుసు? అది జరిగి చాలా రోజులైంది, కానీ ఇప్పుడు అన్నీ మారిపోయాయి. ఎప్పుడు ఒకేలాగుంటుంది. ఇక్కడ చూడండి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నా. గయాల్, వెళ్ళు, స్వాగతం పలికి ఇంట్లోకి తీసుకురా. నువ్వు వచ్చేసావమ్మా? రామ్మా. హలో. రామ్మా, ఎలా ఉన్నావు? గుడ్ మార్నింగ్ రోష్. గుడ్ మార్నింగ్. నా ఇంట్లోకి వాళ్ళు రాకూడదని నీకు ముందే చెప్పాను కదా. చెప్పేదాన్ని కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. వెళ్ళమను.
ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం గాయర్. ఏదో ఒక రోజు మీ నాన్న మనల్ని అర్థం చేసుకుంటారు, క్షమిస్తారు. ఆయన చాలా మంచివారు. ఇప్పుడు మనం మన బిడ్డ గురించి ఆలోచించాలి. నువ్వు ఇలా దిగులు పడుతూ ఉన్నావంటే అది బిడ్డకు మంచిది కాదు. అర్థమైందా? హే హాల్సన్, ఎలా ఉన్నావు? ఇదిగో పట్టుకో. థ్యాంక్ యూ. పోగొట్టుకోకుండా చూసుకో. హలో. రా వెళదాం. గుడ్ మార్నింగ్. తొందరగా రండి, డాక్టర్ వెయిట్ చేస్తున్నారు. రండమ్మా, అంతా తాజాగా ఉంది. ఏం కావాలో చెప్పండి. నాకు మంచి మాంసం కావాలి. ఫ్రెష్ గా ఏమేమి అన్ని ఉన్నాయి? రకాల కూరలు ఉన్నాయి. మీకేం కావాలో చెప్పండి అమ్మా. అమ్మా, ఇన్ని రోజులుగా ఈ ఊర్లో ఉంటూ ఇంకా మీకు ఇది ఎలా కొనాలో తెలీదా? ఇదిగో ఇది. చాలా తెలివైన వాడు, మంచి కర్రీ ఎంచుకున్నాడు. బాబు, నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? ఈ రోజు లీవు. మా నాన్న తిరిగి వస్తున్నారు. ప్యాసింజర్స్ ప్లీజ్ మీ సీట్ లో సేఫ్టీగా కూర్చుని సీట్ బెల్ట్స్ వేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ప్లీజ్ దాన్ని సరిగ్గా వేసుకోండి. థ్యాంక్ యూ. మీకేమైనా కావాలా? ఆ బకెల్ బైక్ తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు తాగేశారంటే ఇవ్వండి, నేను కప్ తీసుకెళ్తాను. చాలా బాగుంది. మీరు ఫస్ట్ టైం ఇప్పుడే రొమానియాకి వస్తున్నారా? లేదు లేదు, నా జీవితం అంతా అక్కడే ఉంది. నా వైఫ్, చిల్డ్రన్స్ అందరూ అక్కడే ఉన్నారు. భగవంతుడా!
ఏమైంది? పోనీ త్వరగా పోనీ, త్వరగా పోనీ. అందరూ త్వరగా ఆర్చి కిందకి రండి. త్వరగా త్వరగా రండి. రండి త్వరగా. రా రా పద రండి. అరే వెళ్ళు, పదండి త్వరగా. రా త్వరగా పద. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అందరూ రండి త్వరగా, త్వరగా రండి. అన్ని త్వరగానే సర్దు. నేను మళ్ళీ వస్తాను. నువ్వు ఇక్కడే ఉండి వస్తాను. నీకే కాదు, నేను వచ్చేసాను. నువ్వు వచ్చేసావు. నువ్వు భయపడకు. అవ్వలేదు కదా నాన్న? నువ్వు బానే ఉన్నావుగా? నీకు దెబ్బ తగిలిందా? చెప్పు నాన్న. లేదమ్మా. చెప్పు. అమ్మా.
దగ్గరికి రా. అమ్మా రక్తం వస్తోంది. అమ్మా నాకేం లేదు, చిన్న దెబ్బే. నువ్వు భయపడక, ఏమీ లేదు. నేను మాట్లాడేది వినపడుతుందా? నన్ను చూడు, అంత త్వరగానే సరైపోతుంది. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా? మంచిది. కమాన్, లెగ్స్ పరిగెట్టు, పారిపో. అంతా సరైపోతుంది, అంతా ఖచ్చితంగా సరైపోతుంది. తమ్ముడు, నిన్నే పిలుస్తున్నాను. ఇదిగో ఇలా చూడు. ఏయ్, చూడు, నాకు సాయం చేయవా? నువ్వు నాకు సాయం చేయాలి. నాతో రా, రమ్మంటున్నానుగా. రాళ్ల కింద కొంతమంది ఇరుక్కుపోయారు. రా, వాళ్ళని రక్షించాలి. త్వరగా రా, వాళ్ళు కిందే ఉన్నారు. ఇదిగో ఇక్కడే. కాస్త సాయం చేయి. పైకెత్తు, నీ వల్ల అవుతుంది. భయపడద్దు, మేము వచ్చేసాం, మిమ్మల్ని రక్షిస్తాం. పైకెత్తు. భగవంతుడా, ఆగండి, నేను చూసుకుంటాను. ఏం భయపడద్దు, మేము మిమ్మల్ని రక్షిస్తాం. కమాన్ కమాన్ కమాన్. చేయి పట్టుకో, అందుతుందా? నెమ్మదిగా రా. ఏం కాదు, ఏం కాదు. మెల్లగా, జాగ్రత్తగా రండి. జాగ్రత్తగా. మెల్లగా, మెల్లగా. నా బిడ్డ నన్ను కాపాడాడు, నేను బ్రతకననుకున్నాను. మిగతా వాళ్ళందరికీ ఏమైంది? అందరూ చనిపోయారా? మీకేం కాలేదుగా?
మీరు నడవగలరు కదా? కమాన్, మాకు సహాయం కావాలి. రండి, నెమ్మదిగా. జాగ్రత్త. అలాగే పట్టుకోండి. లేపండి. అంతే. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అంతే, అలాగే లాగండి. చూసావా, మనిషి చూడ్డానికి సన్నగానే ఉన్నాడు, చనిపోయాక ఎంత బరువుగా ఉన్నాడో చూసావా? అలాగే. ప్రాణాలతో ఉన్నట్టున్నాడు. నాకు బాగా గుర్తుంది, ఇవన్నీ స్కూల్లో చేసినవి. మైక్రోఫోన్తో జాలీగా ఆడుకుంటాను. ఆ రోజులు ఎంత బాగుంటాయో. అప్పుడు జీవితం చాలా విచిత్రంగా ఉండేది. మా ఆంటీ స్కూలుకు పంపారు. మాస్కోలో చాలా మంది జోకర్లు ఉండేవాళ్లు. నాకు లైబ్రరీ అంటే చాలా ఇష్టం. మా ఆంటీ ఎప్పుడూ అంటుండేవారు, ఒక మగాడు మగాడ్లా పని చేయాలని. మా అమ్మా నాన్న అలాగే అనేవారు. కానీ ఇప్పుడు చెప్పడానికి ఇక్కడ ఎవరూ లేరు. నీకేమైనా పిచ్చా? ఇక్కడ ఏం జరుగుతుందో కనిపిస్తుందా? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? నిన్న నా పుట్టినరోజు. అందరం కలిసి చాలా జాలీగా ఉన్నాం. కానీ ఈ రోజు ఉదయం ఇక్కడ ఎలాంటి సంఘటన జరిగిందో చూడు. నిన్న ఫ్లాట్ మొత్తం తిరుగుతూ ఆడుకున్నాం, కానీ ఈ రోజు బిల్డింగ్ మొత్తం తిరిగి పడిపోయింది. బూమ్ బూమ్. ఈ రోజు నాకు మళ్ళీ పుట్టినరోజులా ఉంది. ఇంకెప్పుడు నా కంటికి కనిపించుకో. పిచ్చి వాళ్ళ మాట్లాడుతున్నావు. ఏ గెస్ట్ గురించి చెప్తున్నావు? ఏ గెస్టా? నా గెస్ట్, నా గెస్టు. అదుగో ట్రక్కులో పడుకోనున్నారుగా వాళ్ళు. అదడగడానికి నువ్వెవరు? నన్ను జోకులేకూడదనడానికి నువ్వెవర్రా? ముందు నా షర్ట్ మీద నుంచి చేయి తీరా. ఇక్కడ చాలా పనులున్నాయి. సరే పదండి, వెళ్దాం. రండి వెళ్దాం. అదిగో అటుపక్క వెళ్ళాలి. పదండి, రండి. వస్తాను. నీకు దారి తెలియదు కదా? అది కనిపెట్టేసేయచ్చులే. సురేన్, సురేన్, నేను ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడే ఉన్నాను, దిగులు పడకండి. నేను వెళ్లి సహాయానికి ఎవరినైనా తీసుకొస్తాను. ఆగండి, ఏం ఆగండి. చేస్తున్నావు? బండి ముందు తిన్నగా వచ్చి నిలబడ్డావు. టైర్ కింద పని చేస్తావా?
పక్కకు తప్పుకో. పక్కకు తప్పుకోకపోతే బండెక్కిస్తాను. తప్పుకో. నాకు దేని గురించి దిగులు లేదు. నీకు చనిపోవడం అంటే అంత ఇష్టమా? నీ పేరెంట్స్ ని తల మీద రాయేశారా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నాకు సహాయం కావాలి. దానికి నన్నేం చేయమంటావు? వీళ్ళందరినీ తీసుకెళ్లి డెలివరీ ఇవ్వాలి. ముందు దారికి అడ్డు తప్పుకో. ఏంటి నువ్వు? హే, ఇక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఒకరికి సహాయం కావాలి. ఈయనేమో కుదరదు అంటున్నారు. ముందే ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ హాస్పిటల్లో చేర్పించాలి. సరే సరే, ముందుగా ఈ బండిని హాస్పిటల్కి పంపిద్దాం. ఆ తర్వాత బండి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడున్న క్షతగాత్రులందరినీ ఈ బండిలో ఎక్కించి హాస్పిటల్ పంపిద్దాం. అప్పటి వరకు వదిలే. అందరికీ నా ట్రక్కే కావాలా? అయినా ఇక్కడ బాస్ ఎవరు? నీకేం చేయాలో తెలుసా? నీకు తెలుసా? తెలియదు కదా. అయితే నేను చెప్పినట్టే వినండి. ఏయ్, నా ట్రక్కు నా రూల్స్. ఏంటి సూపర్వైజర్ లా వస్తున్నా? వెనకలే కూర్చో. అక్కడ ఒక ఆవిడికి సహాయం కావాలి. ఇక్కడున్న వాళ్ళకు కూడా సాయం అవసరమే. అన్నా అన్నా, మీ దగ్గర దమ్ముందా? థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారు? బాస్టర్ ఎక్కడి నుండి వస్తున్నాం. రేడియోలో విన్నప్పుడే ఏదో జరిగిందని తెలుసుకున్నాం. అందుకనే ఫ్రెండ్స్తో పాటు బయలుదేరి వచ్చేసాను. మీరు? నేనా, ఏరోవిన్ నుండి. ఇక్కడ మీకు బంధువులు ఉన్నారా? లేరు. చాలా థ్యాంక్స్ బ్రదర్. రానియా, కాక్షి ఎక్కడా? తన ఇంట్లో ఉందా? ఇక్కడికి రా. మన ఇల్లు ఎక్కడుందో తెలియలేదు. ఏ, మన స్ట్రీట్ ని నువ్వు మర్చిపోయావా ఏంటి? మన స్ట్రీట్ ఎక్కడుందో తెలియలేదు. సరేనా, ఏడవకొద్దు. సరేనా, బాధపడకు. ఎలాగన్నా మనం వాళ్ళని చూసి ఒకటవుదాం. సరేనా, బాధపడకు. దా, లేకు. జాగ్రత్త, చేపట్టుకో.
వెళ్దాం. దీన్ని వదిలేయండి, రండి. వెళదాం పద. దీనిపైన నువ్వు ఇంకెవరికి సహాయం చేయలేవు. నీ కొడుకుని ఎవరు కాపాడారో తెలుసు కదా. ఆ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీకు పుట్టబోయే బిడ్డ ఇలా చలిలో వనకడం ఖచ్చితంగా నచ్చదు, తెలిసిందా? ఇప్పుడే చలి ఎక్కువగా ఉంది కాబట్టి రాత్రికి మనకి రగ్గులు కావాలి, ఏర్పాటు చేయండి. నేను ఇప్పుడు చూసొచ్చాను, దాన్ని తీసుకొస్తాను. ఓకే? ఆవిడికి సహాయం కావాలని చెప్పానుగా. సరిగ్గా రైట్ సైడ్ లో ఉంది చూడు. చీకటి పడేలోపు చెట్టు నరికి తీసుకొస్తా, ఇవ్వు. ఎందుకలా ఖాళీగా నిల్చున్నావు? ఇదిగో దీన్ని పట్టుకో. దీన్ని చివర్లో కట్టాలి, పట్టుకో. సురేన్, నువ్వే వచ్చావా? నేను సురేన్ కాదు. అయితే సురేన్ ఎక్కడా? మీ పేరేంటి? లెలాట్. మీరెవరు? నీకు సహాయం చేయడానికి వచ్చిన వాడిని. ట్రక్ త్వరగా తీ. ఈ స్లాబ్ బయటికి రావాలి, స్లైడ్ అవ్వకుండా తీ. ఓకే? ఈ రోజు నాకేమి బాలేదు. నా మీద అధికారం చలాయిస్తున్నారు.
ఆఫ్ చేయి, ఆఫ్ చేయి. కింద ఒక ఆవిడ ఇరుక్కున్నారు. ఆవిడికి సహాయం చేస్తానని మాటిచ్చారు. ముందుగా క్షతగాత్రులను కాపాడదామన్నాను, ఆ తర్వాత వీళ్ళని కాపాడదామని చెప్పాను. కాసేపట్లో ఇక్కడ చీకటి పడుతుంది. రాత్రికి మనం చలికి తట్టుకోలేం, అందుకే నేను కట్టెలు అడిగాను. ఫైర్వుడ్ మనకి ఖచ్చితంగా కావాలి. అక్కడ ఒకరు ప్రాణాలకి పోరాడుతున్నారు. కొంచెం సేపు చాలు, ఆవిని కాపాడొచ్చు. ముందుగా క్షతగాత్రులను కాపాడాలని చెప్తున్నాను. కొంచెం ఇది చూడు. కింద ఇలా ఉంటుంది కదా, దాంట్లో ఇరుక్కుని ఉంటుంది. మనం గనక దాన్ని లాగితే మిగిలిన 2 రాళ్లు తన మీద పడిపోతాయి. 2 క్రేన్లు లేకుండా మనం తనని బయటకు తీయలేం. అయితే క్రెయిన్ కోసం వెయిట్ చేయాలా? ఈలోగా ఆవిడ చనిపోతారు. నువ్వు చేసే ఈ ప్రయత్నం వల్ల తను చనిపోయినా చనిపోవచ్చు. అయితే మీకు ఇలా రాళ్లతో ఆడడమే తెలుసా? ఆయన చెప్పింది విను రాబర్ట్, ఆయనకి బాగా తెలుసు. మీరిక్కడికి వస్తారని అస్సలు ఊహించలేదు. కామ్రేడ్, నువ్విక్కడ ఉండడం సంతోషంగా ఉంది. నేను చెప్పేది విను. నీకు సాయం చేయడానికి అతను వచ్చారు. అతన్ని ఫాలో చేయి. లేదు, కనిపెట్టలేదు. ప్రాణాలతోనే ఉండుంటారు. నాన్న కూడా, సిస్టర్ కూడా ప్రాణాలతోనే ఉన్నారు. అందరూ క్షేమంగా ఉన్నారు. ఇది నిజంగా మిరాకిల్. కాటియా, 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 బేబీ నువ్వు ఎక్కడున్నావు? బేబీ చూసి ఎక్కడికమ్మా వెళ్ళావు నువ్వు? వచ్చేసావమ్మా. లేవండి, ఇదిగో వచ్చేసాం. అమ్మా, అమ్మా చూసి. సరే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను ఇక్కడ రెస్ట్ తీసుకోవాలి, సరేనా? నువ్వు వెళ్ళు నాన్న, వెళ్ళు, వెళ్ళు, సరేనా? అమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోయారా? అవును, చనిపోయారు. అయితే మీరు చనిపోతారా? లేదు నాన్న, లేదు. నేను చెప్పింది మాత్రం నువ్వు చేస్తే చాలు. నేను ప్రాణాలతో ఉంటాను, ఎప్పుడు ప్రాణాలతో నెమ్మదిగా ఉంటాను. ఇక్కడే ఉంటాను, నీ గుండెల్లో. అర్థమవుతుందా? అమ్మా, నాకు మీరంటే చాలా ఇష్టం. మీరు చనిపోకూడదు.
ఇది కప్పుకోండి, వెచ్చగా ఉంటుంది. చాలా థ్యాంక్స్. మిమ్మల్ని ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. నువ్వు స్టేషన్కి వెళ్ళి చెక్ ఇన్ చేయాలి, అర్థమవుతుందా? నువ్వే వెళ్ళు, మొత్తం అంతా నువ్వే చూడు. ఇక్కడ ఏ స్టేషన్ లేదు, చెక్ ఇన్ అవ్వాల్సిన అవసరం లేదు. కొత్తగా నువ్వేదైనా కట్టాలి, అక్కడికి వెళ్లి చెక్ ఇన్ అవ్వు, ఒక కామ్రేడ్ చేతుల మీద. నువ్వేమో ఎగతాళి చేస్తున్నావు. గత 8 సంవత్సరాలుగా నేను టాయిలెట్స్, షెడ్స్ మాత్రమే నిర్మిస్తూ వచ్చాను. మీ ఫ్యామిలీని కనిపెట్టావా? వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉండు, ఏదో ఒక రోజు నిన్ను చేరుకుంటారు. వస్తారనే నమ్మకంతో ఉండు. నేను అలాగే ఎదురు చూస్తున్నాను. గత 8 సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను, కానీ వాళ్ళని కనిపెట్టడానికి అవకాశమే దొరకలేదు. సరే, చూసుకో. ఓ ఓ ఓ ఆహ్. డిన్నర్ సర్వ్ చేశాను. నిన్న నా పుట్టినరోజు. ఇదిగో తీసుకో. నిన్న చాలా డిష్లు చేశాం, కానీ ఏది తినలేకపోయాం. గమనించారా, నైట్ మనం అసలేం తింటున్నావు? ఏమైంది మిత్రమా, ఎందుకు అలా ఉన్నావు? రా రా. నేను ఇప్పుడు తినలేను. నా బ్రదర్ని కోల్పోయాను. ఇది జరిగేటప్పుడు ఆయన ఇంటి లోపలే ఉన్నారు, బయటికి వచ్చేశారు. ఇంకొకరిని కాపాడడం కోసం ఆయన ఇంకో ఇంటికి వెళ్లారు. అప్పుడే కింద పడిపోయారు. మా ఇల్లు బాగానే ఉండింది, ఆయన వెళ్ళిన ఇల్లే కూలిపోయింది. ఇక్కడున్న అన్నీ ధ్వంసమయ్యాయి. ఇదిగో ఇదిగో ఇటే. గుడ్ జాబ్. నీకేమైనా పిచ్చా? ఎందుకు ఈ బూమ్ బాక్స్ ని తీసుకువెళ్తున్నావు? తీసుకెళ్తే ఏంటి? ఈ సమయంలో ఎవరు చూస్తారు చెప్పు? ఇది చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ, ఎక్కువ డబ్బు వస్తుంది. క్యాష్ గోల్డ్ మాత్రం ఇస్తేనే తీసుకో, అర్థమైందా? పద వెళ్దాం. వెళ్దామని చెప్తున్నాను. వాళ్ళు నొప్పితో బాధపడుతున్నట్టున్నారు. ఇప్పుడు మనకి అది అవసరమా? పద వెళ్దాం. అయిపోయింది. మీకు తాగడానికి ఏం కావాలి? వాడ్కా ఉంటే తీసుకురా. జార్జియన్స్ వచ్చేసారా? ఏ జార్జ్? జార్జియా నుంచి సాయానికి వస్తున్నారన్నారు. ఉమ్, మెడిసిన్స్ అన్ని తీసుకుని. ఓ అలాగా, కరెక్ట్. నువ్వు వెళ్ళి పడుకో. సరే, మీరు వెళ్ళి పడుకోండి.
డాక్టర్ డాక్టర్ ఈమెకు నొప్పులు స్టార్ట్ అయినాయి. రా ఇలా రా. మంచి టైమింగ్. ఇటువంటి సిచ్యువేషన్ లోనే కరెక్ట్ గా వస్తారు పిల్లల్ని తీసుకుని. చాలా వేగంగా చేయాలని ప్రయత్నించకు. వేగంగా చేస్తే ఏమవుతుందో తెలుసు కదా. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. నా పిల్లల దగ్గర కూడా ఇటువంటిది ఒకటి ఉండేది. కానీ ఇది తంద కాదు. ఇందులో ఉన్న పళ్ళ గుర్తులను చూడండి. ఇవన్నీ చిన్నపిల్లలే చేస్తారు.
నీకు ఇంకోటి కావాలా? అది మా అమ్మకి. వాళ్ళ అమ్మని వాడే చేసుకుంటున్నాడు. ఆగో, నేను సాయం చేస్తాను. రాబర్ట్, సురేన్ ఎక్కడో చెప్పండి. నాకు తెలీదు. ఆయన ఎవరు? మీ హస్బెండా? నా బ్రదర్. నన్ను ఎలా చేసుకున్నారో తెలుసా? మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. ఒక నాన్నలా నన్ను చూసుకున్నాడు. మీ కథ నా కథ ఒకేలా ఉన్నాయి. నా చిన్నప్పుడు ఎంతో కష్టపడ్డాను. నాకు 12 ఏళ్ళున్నప్పుడు మా నాన్న అమ్మ కార్ క్రాష్ లో చనిపోయారు. మా అన్నయ్య నన్ను చూసుకున్నాడు. తను నా సొంత అన్నయ్య కాదు, జస్ట్ నా కజిన్. ప్లీజ్ నాతో మాట్లాడుతూ ఉండండి. నేను సాయం చేస్తాను. పర్వాలేదు. ధైర్యవంతుడివే. మీ అమ్మ ఎక్కడా? తను ఇక్కడే ఉంది. అమ్మ, మీకోసం సూప్ తెచ్చా. మీ అమ్మ పడుకుంది. ఇలా చూడు బాబు, అరవకు. అమ్మ పడుకుందంటే. ఇదిగో, ఇదిగో, ఇట్రా. మీరేనా ఆరన్? అలా చెప్పలేదు. సరే, నువ్వు వెళ్ళి అక్కడ పోయి కూర్చో. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏం జరిగిందని సంతోషపడ్డానికి? మీ అమ్మాయి బ్రతికే ఉంది. మీరిప్పుడు తాత అయిపోయారు. ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఎందుకు ఇదంతా చెప్తున్నా? కొద్దిగా త్వరగా రండి సార్. హాస్పిటల్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నేనేం చేయాలో నువ్వు చెప్పకో. ఈ విషయంలో నాకు అసలు ఇష్టం లేదు. అది మాత్రమే కాదు, మీ నాన్న చనిపోయాడని తనతో చెప్పు. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏం చేయాలో నాకు తెలుసులే. పిల్లలు అదృష్టవంతులు, కానీ తండ్రి మోసగాడు. తల్లి కూడా అలాంటిదే. మీ అమ్మాయి చాలా మంచిది. తన భర్త ఒక హీరో. నా కొడుకును కాపాడింది అతనే. మీకు తెలుసా? తన ప్రాణాన్నిచ్చి నా కొడుకును కాపాడాడు. నేను చనిపోయేంత వరకు మీకందరికి రుణపడి ఉన్నాను. అది గుర్తుంచుకోండి. ఇవన్నీ తన భర్త కోసమే. మీ చెయ్యి ఇవ్వండి. ఏం చేస్తున్నావు? నీకు పిచ్చి పట్టిందా ఏమిటి? చాలా థ్యాంక్స్ సార్. ఆసన్, రా నాన్న, వెళదాం. చూసి జాగ్రత్తగా రా. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా. భగవంతుడా, మేము తాత అమ్మమ్మను అయ్యాము. రాబర్ట్, హలో స్నేహితుడా, ఇలా రా. ఇది నీకోసం. మీ నాన్నగారిచ్చారు. ఇందులో శాండ్విచ్ ఉంది. తిను. ఆశ్చర్యంగా ఉంది. తిను. చాలా థ్యాంక్స్. సెనెక్, సెనెక్, సెనెక్. రాబర్ట్, మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు. నువ్వెలా ఉన్నావు? ఇలా చూడు, నాకు నువ్వు ఒక సహాయం చేయాలి. నాకు క్రేన్ కావాలి. సాయం చేయగలవా? తప్పకుండా చేస్తాను. నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వు.
మా వల్ల ఆయన సహాయం చేస్తాను. వదిలే సనేక్, నేను నీతో అస్సలు కలవను. వెళ్ళొస్తాను. నువ్వు వాడిని ఎందుకు పిలుస్తున్నావు? ఎందుకంటే వాడు నా బ్రదర్ కాబట్టి. ఏ రకంగా బ్రదర్ వాడు? తను నా కజిన్. వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు. మా అన్ననే వాడిని చూసుకున్నారు. అయినా ఇది నీకు అనవసరం. ఈయన సర్కస్ నుంచి వచ్చారా? లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళని రెస్క్యూ చేయడానికి వచ్చారు. ఫ్రాన్స్ నుంచి మనకి సాయం చేయడం కోసం వచ్చారు. చాలా మంది ఇక్కడ ఇరుక్కున్నారు కదా. మీరు రెస్క్యూ చేయడానికి వచ్చారా? లేదు లేదు. కాస్త నీళ్లు దొరుకుతుందా? ఇస్తాను. గుడ్ బాయ్. గుడ్ బాయ్. చాలా థ్యాంక్స్ సార్. బిడ్డకి ఫ్యామిలీ ఉందా? వాడు వాళ్ళ అమ్మతో ఉన్నాడు, కానీ ఆవిడ చనిపోయారు. ఆ విషయం తనకు తెలుసా? లేదు. ఇలా చూడండి, మా అమ్మ ఇక్కడ. చెప్తాను. నీకు డాగీస్ అంటే చాలా ఇష్టమా? నేను చూపిస్తాను. మా అమ్మ కూడా దాన్ని చూడొచ్చా? ఖచ్చితంగా చూడొచ్చు, కానీ ఆవిడ తర్వాత వస్తారు. త్వరగా తీయండి, 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 తీయండి. అంతే, అంతే. లేపండి. రెండు, మూడు, లేపండి. అంతే. జాగ్రత్త. కింద. పట్టుకో. అలాగే తీయండి. బాల్. జాగ్రత్త. లేపండి. ఏయ్, జాగ్రత్త. ఇంకా కొంతమంది ఉన్నారనుకుంటా. ప్రాణాలతో ఉన్నారా? ఆగండి, చూస్తాను. అక్కడేం కనిపించింది? ఏంటి? తీయండి, బయటికి తీయండి. అలాగే పట్టుకోండి. మెల్లిగా వదలకండి. జాగ్రత్త. లాగండి. అది లాగండి. తీసుకురండి. ఇక్కడ చాలా మంది ఉన్నట్టున్నారు. కాట్యా, నేను ఇలా చూస్తాను కదమ్మా. కాట్యా, ఇలాంటి పరిస్థితుల్లో నేను చూస్తానని అస్సలు అనుకోలేదమ్మా.
నా కుటుంబంలో నా భార్య, 2 పిల్లలుండేవారు. నా కూతురు, కొడుకు టానియా. వాళ్ళు బాగున్నారని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏం చేస్తాం? నేను వాళ్ళని కాపాడలేకపోయాను. చనిపోయారు. మీ కొడుకుంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. మీ భార్య కూడా ఉంటారు. వాళ్ళ ఇంట్లో చిక్కుకోకుండా ఉంటే ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు. ముందు మీరు దాన్ని నమ్మాలి, వెతుకుతూనే ఉండాలి, విడిచిపెట్టకూడదు. నువ్వు సరిగ్గా చెప్పావు. మనం వెతుకుతూనే ఉండాలి. ఖచ్చితంగా మనం వెతుకుతూనే ఉండాలి. నిన్నెంతో బాధ పెట్టాను. నన్ను క్షమించు. నేను మూర్ఖుణ్ణి. నేను తప్పకుండా వస్తాను. నీకు ప్రామిస్ చేస్తున్నాను. ఇదంతా బాగుండాలి. నిన్ను ఖచ్చితంగా కలుసుకుంటాను. నీ ప్రాణం పోయినా నాలోనే ఉన్నా. నీ కొడుకు నన్ను తప్పకుండా క్షమిస్తాడనుకుంటున్నా. ఇప్పుడే నాకన్నీ అర్థమవుతున్నాయి. నేను మూర్ఖుడిని. నేనన్నీ అర్థం చేసుకున్నాను. దేవుడు ఆపు. ఎందుకు ఇలా చేశావు? ఎంత దూరం తీసుకొచ్చి నన్ను అర్థం చేసుకునేలా చేశావు నువ్వు. ఎందుకు? ఇది నన్నెంతో బాధిస్తుంది. దయచేసి నన్ను క్షమించమ్మా. పదమ్మా, ఇంటికి వెళ్ళిపోదాం.
నాకు చాలా కష్టంగా ఉంది నాన్న. తట్టుకోలేకపోతున్నాను నాన్న. అంతా పోయింది. ఆయన వెళ్ళిపోయాడు. లెనిన్, అసలు మీరు ఏం చేశారు చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను. Лилит, что бы ты сделал, если бы встретила человека? రెస్పాన్సిబుల్ గా ఉండేవారా మీ పేరెంట్స్ కి వాళ్ళు చనిపోవడానికి ముందు? వాళ్ళ చావుకి కారణం నేనే. మా అమ్మ చనిపోవడానికి కూడా ముఖ్యమైన కారణం నేనే. కొన్ని సమయాల్లో మీరు రెస్పాన్సిబుల్ గా ఉండి తీరాలి, కానీ ఆ సమయం దాటితే ఏం చేయలేము. నేను ప్రాణాలతో ఉండాలా? నేను ఇలా చనిపోవాలని అనుకోలేదు. నన్ను దయచేసి కాపాడండి. నేను నీకు సాయం చేస్తాను లినెట్. లేకపోతే చనిపోవడానికి సాయం చేయండి. అలా అనుకు లినెట్, నువ్వు ప్రాణాలతో ఉంటావు. నాకు ఇలా చావడం ఇష్టం లేదు. నేను నిన్ను చావనివ్వను. నేను నిన్ను ప్రాణాలతోనే చూస్తాను. నేను నిన్ను చూడాలి రాబర్ట్. నువ్వు ఉన్నావా లేదా తెలియడం లేదు. నేను మాట్లాడుతున్నానుగా, ఇదే నా గొంతు. నేను ఇక్కడే ఉన్నాను. నిన్ను కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాను. కానీ నేను బ్రతుకుతానా? సులభంగా చేయొచ్చు. తను ప్రాణాలతోనే ఉంది కదా, నువ్వు కాసేపు ఓర్చుకమ్మా. నిన్ను బయటికి లాగేదాకా మేము ఎక్కడికి వెళ్ళాం. నేను ప్రామిస్ చేస్తున్నాను. చాలా థ్యాంక్స్. భలే లక్కురా. అలా చూడండి, జ్యువెలరీ షాప్. నువ్వు అలా అరవడం ఆపు, అందరూ వింటారు. ఇక్కడ ఎవరూ లేరు, అందుకనే అన్నాను. అయినా పర్వాలేదు, నోరు మూసుకో. మనకి ఇంకా 5 నిమిషాలున్నాయి. నువ్వు ఇక్కడ ఉండి గమనిస్తూ ఉంటావు. లూటానెట్, లూటానెట్ సార్ వచ్చేసారా? ఓ నువ్వా? ఇక్కడ నేను ఒకరిని కిటికీలో నుంచి చూశాను సార్. సరే నేను వాడు చూసుకుంటాను. లోపలే రా. ఉన్నారు, త్వరగా వెళ్ళండి సార్. ఏయ్, నిన్నే నీ చేతులు వెనక్కి పెట్టావు. సార్ ఇప్పుడు అసలు ఏం తప్పు జరిగింది? అందరూ కిందకు వంగండి.
వంగమని చెప్తున్నానా? చెప్తున్నాను కదా, కింద కూర్చోండి రా. కూర్చోమని చెప్తున్నానా? అసలు నువ్వేం చేసావు? మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఓ అలాగా, అయితే వెళ్దాం పదండి. పిచ్చి వల్ల మాట్లాడుకు. చెక్ పోస్ట్ లో మనల్ని చెక్ చేస్తారు. దానికో దారుంది. నీ తమ్ముడు బండిలో వెళ్తే ఎవ్వరూ పట్టుకోరు. ఇప్పుడు ఇదంతా నా బాధ్యత, అర్థమైందా? నాతో వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే త్వరగా నాతో రండి. ఆపండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? రాస్టాఫ్ నుంచి. రేడియోలోనే విన్నాం, అందుకే వెంటనే వచ్చేసాం. రాస్టాఫ్ నుంచా? ఎందుకో ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తాను. వచ్చేదారిలో ఫ్రీగా గ్యాస్ కూడా ఇచ్చారు. ఇక్కడికి రావడానికి చాలా మంది హెల్ప్ చేశారు. ఇలాగే మాట్లాడుతూ ఉందామా, పని ఏదైనా చేద్దామా? రండి, నాతో రండి, నేను చూపిస్తాను. అలాగే అలాగే, మెల్లిగా రండి. స్లో స్లో స్లో. కరెక్ట్ గా ఉంటుంది. ఇలా చూడు, ఇక్కడ ఒక అమ్మాయి ఇరుక్కుంది. తనను మనం ఎలాగైనా సరే కాపాడాలి. నేను చెప్పినట్టు జాగ్రత్తగా నడుచుకోండి. అప్పుడే తన మీద ఏమీ పడకుండా బయటకు వస్తుంది. ఒక క్రేన్ సరిపోతుందా? మన దగ్గర ట్రక్ కూడా ఉంది. మన అదృష్టం బాగుంటే తన మీద ఏ స్లాబ్ పడకుండా బయటకు వస్తుంది. ఒకవేళ ఆ రాయిని తట్టుకోలేకపోతే? అది తట్టుకోకపోతే తను చనిపోతుంది. అయితే ఖచ్చితంగా సెకండ్ క్రేన్ కావాలి. దానికి కూడా సమయం లేదు, ఇప్పుడే చలి ఎక్కువగా ఉంది. అందరినీ కాపాడాలి కదా. ఒకవేళ కొలాప్స్ అయినా తను చనిపోకుండా బయటకు రావాలి. మనకు వేరే మార్గం కూడా లేదు. ఏం చేయాలి? మనం ఈ విషయంలో రిస్క్ తీసుకోక తప్పదు. ఏదో రాసుంది, కానీ అది ఏంటో అర్థం కావడం లేదు. ఇదొక అడ్రస్. ఎవరో కాన్స్టెంటీన్ బ్రిష్నాయ్ అన్న వాళ్ళు వెతుకుతున్నారు. చాలా థ్యాంక్స్. దించు దించు. దిగులు పడకు, అంతా సరైపోతుంది. ఆ వెలుతురు రాగానే నువ్వు బయటికి రావడానికి ప్రయత్నించాలి, సరేనా? పైకి లేపండి, పైకి లేపండి, పైకి లేపండి. పైకి 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 పైకి. అంతే అంతే అంతే. నెమ్మదిగా 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 నెమ్మదిగా. లాగు లాగు లాగు, త్వరగా. కిందకు దిగరా. ట్రక్కులో నుండి కిందకు దిగమంటున్నాను. పెడల్ మీద నుంచి కాలు తీయకూడదు. నీ తల మీద కాలిస్తే తీయగలవు కదా. వద్దు. హే ఆ పాపు, వాళ్ళతో కాస్త చెప్పు. వాళ్ళు అడిగినట్టు ట్రక్ ఇచ్చాయి, అందరం వెళ్ళిపోదాం. ఆ స్లాబ్ కింద ఒక ఆవిడ ఇరుక్కుంది, తన్ని కాపాడాలి. ఆవిడ్ని అలాగే వదిలేస్తే ఆవిడ చనిపోతారు. చాలే, కాపండి. ఇందులో ఇన్ఛార్జ్ తను కాదు. ట్రక్ నుంచి మర్యాదగా వెళ్ళు. రే చూడండి రా, నీకు కాల్చడం వచ్చా? అంత పెద్దడువా నువ్వు? కాల్చరా.
మీకేం కాలేదుగా? వెళ్ళి పని చూడు. వెళ్ళు 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 వెళ్ళు. నువ్వు పైకి లేపో. వెళ్ళి ప్రయత్నించు. త్వరగా బయటికి వచ్చేసేయ్. నా వల్ల అవ్వట్లేదు, నా కాళ్ళు ఇరుక్కుంది. బాగా ఇరుక్కుపోయింది రాబర్ట్. బాగా నొప్పి పెడుతోంది రాబర్ట్. ఏంటలా చూస్తున్నావు? నేను నీకు సహాయం చేశాను. మీకేం కాలేదుగా? ఓయ్, ఇటువంటి విషయాలకు రిస్క్ తీసుకోవడం తప్పులేదు. నువ్వు మంచోడివిరా. నా కుటుంబం మొత్తాన్ని వెతుకు. టీ తాగుతారా? చలిగా ఉంది కదా, అందుకే అడిగా. మేము బృష్ణాని వెతుకుతున్నాము. మీరెక్కడైనా చూసారా? ఇంత భయంకరంగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇంతకన్నా నా జీవితంలో భయంకరంగా ఏం జరగదు. పర్వాలేదంతా అయిపోయిందిగా. ఇంకా అవ్వలేదు రాబర్ట్. జీవితాంతో ఈ భయంతోనే నేను జీవించాలి. రాబర్ట్, బృష్ణాన్ని వెతుక్కుంటూ వచ్చారా? అవును. అవును, మీరెవరు? ఆయన నాకు కూడా బంధువే. కమాండో కోబియన్, కమాండో కోబియన్, ఆగండి.
నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు నాకిచ్చిన ఆ ప్రెసెంట్ కోసం. మీ టేబులే నా ప్రాణాల్ని కాపాడింది. అజుకాన్, అజుకాన్! బడిరా, నెమ్మదిగా పట్టుకో, గట్టిగా గట్టిగా. జాగ్రత్త, ఏమీ లేదు, ఏం కాదు, రా. నిన్ను నేను మళ్ళీ చూస్తున్నా, ప్రాణాలతో ఉన్నా. నువ్వు బతికా, నాకు అది చాలు. నువ్వు ప్రాణాలతో ఉన్నావు. నిన్ను నేను దక్కించుకున్నాను. ఆ దేవుడున్నాడు, నిన్ను రక్షించాడు, నా దగ్గరికి తీసుకొచ్చాడు. అమ్మా, ఇప్పుడు మనం ఎలా బతుకుతాం? మనకు బానే ఉంటుంది, కానీ అన్ని పాడైపోయాయే. ఆ బాధ తీరడం కష్టంగా ఉంటుంది, కానీ తట్టుకొని నిలబడాలి. అదే జీవితం. మన కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అంత సంతోషంగా ఉంటుంది. మన జీవితంలో ఎదుర్కొన్న బాధలన్నీ తీరిపోతాయి. ఇక అంత సంతోషమే. అవునవును, అవును, బతుకుతాం, ఖచ్చితంగా బతుకుతాం. చూడ, ఎంత బాగుందో చూడు. అచ్చం నీలాగే కదా ఉంది. ఆ దేవుడు మన చెయ్యి వదలలేదమ్మా.
అందరూ వినండి, అందరూ మౌనంగా ఉండండి. ఏదైనా శబ్దం వస్తుందేమో వినండి. Iet geschwume han karten derke Art na nume norit stare Iet geschwume han karten derke Horine hans dunkan kishe Art na nume norit stare Horine hans dunkan kishe Varken